హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజన్స్ గ్యాంగ్ ఎఫ్ఎఫ్. ఎస్ ఈరోజు మనతో ఎఫ్ఎస్ క్రానాక్స్ అయితే లేడు. ఈరోజు మనం బిఆర్ ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం విత్ అ ర్యాండమ్ ప్లేయర్. తను ఎలాంటి ప్లేయర్ కూడా చూద్దాం. మనం అయితే కొంచెం రివైవల్ ప్లేయర్లో ఆడదాం. రష్ అయితే అస్సలు చేయము, అటు ఇటు అక్కడక్కడ కూర్చొని. ఎందుకంటే నా ర్యాంక్ వచ్చేసి డైమండ్ 5, కానీ తగ్గిపోయిందనమాట. నాది 3350 ఉండేది 3304కి అయితే వెళ్ళిపోయింది. నేను 1v4 ట్రై చేశాను, కానీ కొట్టేశారు. చలో ఎలైట్ మాస్టర్కి వస్తుందంట బ్యాట్. అన్నిటికీ లైక్ చేసేద్దాం. ఇప్పుడు హీరోయిక్ 1కి ఈ అప్డేట్లో అయితే చేంజ్ అయిపోయింది. నార్మల్గా అయితే అమౌంట్ వచ్చేది, ఈ అమౌంట్ అన్నీ చేంజ్ అయిపోయినట్టుంది. చూద్దాం. ఎస్, వాల్ట్కి వెళ్ళి చూసుకుందాం అమౌంట్స్. ఎక్కువ పైసలు చేద్దాం. ఓకే, మ్యాచ్ మేకింగ్లో ఉండదంట. ఇది పెట్టుకున్నాం, ఇవన్నీ పెట్టుకున్నాం. ఓకే, ఇది పెట్టుకోలేదు, వేరే ఇవన్నీ పెట్టుకున్నాం. ఇది కూడా పెట్టుకోలేదు అనుకుంటా. అదర్స్కి వెళ్ళి చూద్దాం. కాయిన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈవో గన్స్ 28 ఉన్నాయి. ఇవి 100 అయితే చాలా బండిల్స్ వస్తాయి. చూద్దాం అన్ని బండిల్స్ ఎలా ఉన్నాయో. ఈ బండిల్ కొంచెం సోల్జర్, ఇది కొంచెం జపనీస్ టైప్ ఉంది. చాలా గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు మన టీమ్మేట్ ఏడి? ఏది మన టీమ్మేట్ది కనిపించట్లేదు. ఇద్దరు రే క్యారెక్టర్ వేసారు నా మీదే. అదొకడే. మన టీమ్మేట్ ఎందుకు కనిపించట్లే? వచ్చాడు ఇప్పుడు. పాహుల్ ముందా అంట. చలో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు తను జంప్ మాస్టర్ నేనే పీక్లో దింపడానికి ట్రై చేస్తా. తను వస్తాడో లేదో తెలీదు. లేదంటే రివర్స్ సైడ్ దిగుదాం, ఎవరు ఉండరు, సేఫ్. యాక్చువల్ రివల్ సైడ్ అయితే ఇక్కడ ఉంటుంది. మనం అంటే ఇది కూడా రివర్స్ సైడే. యాక్చువల్గా అయితే ఇవి మనం ఇక్కడికి వచ్చాం. ఓకే, ఇద్దరు ప్లేయర్స్ దిగుతున్నారు. మనం కూడా వాళ్ళ పక్కనే దిగుదాం. ఇప్పుడు నాకు ఓకే గైస్, మనకి బౌంటీ ఉంది కాబట్టి గన్స్ అయితే వచ్చేసాయి. ఓకే, లోడ్ చేసేసుకుందాం. వాళ్ళ టీమ్మేట్ ఇప్పుడే అటు సైడ్ వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ టీమ్మేట్ అని కూడా ఫినిష్ చేసేస్తే ఒక పని అయిపోద్ది. మళ్ళీ వాళ్ళు రివైవ్ ఇచ్చుకొని పగ పట్టుకొని మళ్ళీ వస్తారు. ఫినిష్ చేసేద్దాం డైరెక్ట్గా. ఇటు సైడ్ ఉన్నారు చూసారు. ఓకే, ఇటు సైడ్ నుంచి ఒకడు ఇప్పుడే అటు వెళ్ళాడు. వుడ్ స్టెప్స్ అంటే ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. ఓపా, వేసి మనవాడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఒరే వాడు వస్తే మాత్రం పోతాడు.
మన టీమ్మేట్ దగ్గర ఒకడు ఉన్నాడు. ఓకే, మనం అక్కడ నాకైతే చేస్తాం చాలాసేపు వెయిట్ చేసి. ఓకే, ఫుల్ కిల్. అరే మనోడు కూడా పోయాడు. రిస్క్ తీసుకోకుండా మనం పారిపోదాం. గైస్, మనం రివైవ్ ఇవ్వాలంటే మనం ఇక్కడ ఇవ్వచ్చు, కానీ ఎనిమీస్ ఉన్నారు. రిస్క్ అయితే అస్సలు వద్దనుకుంటున్నా. ఆల్రెడీ ర్యాంక్ అంతా పోయింది, మళ్ళీ బ్యాక్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు రిస్క్ చేసే టైం కూడా కాదు. చాలా ఇక్కడికి ఎవరో వచ్చారు, లూట్ అంతా చేసుకున్నారు. నెక్స్ట్ ఉన్నదైతే మిల్లులో ఉంది. మిల్లు వరకు వెళ్తామా? ఓకే, రివైవ్ అయితే ఇస్తా. ఎక్కడ ఇస్తానో తెలియదు అంతే. ఇక్కడ స్పాస్ అంటే ఈ టైంలో స్పాస్ ఎవరు వాడుతున్నారో తెలియట్లేదు. చూద్దాం. మనోడు రివైవ్ అయిపోయాడు. ఓకే, గుర్రమే గైస్, మనం వెళ్ళిపోదాం గుర్రం దగ్గరికి. గుర్రంతో కాయిన్స్ కలెక్ట్ చేసేద్దాం. ఇంకా గాల్లోనే ఉన్నాడు. ఓ, P90 అంట. మష్రూమ్ తినేసుకొని మంచిగా. అరే 2 నిమిషాలు అయింది స్పాన్ అయ్యి, అప్పుడే మళ్ళీ నాకైపోయాడు. తొందరగా కాయిన్స్ కలెక్ట్ చేసుకొని రష్ చేసేద్దాం. ఇంకా ఓకే, ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఉంది కదా, దానికైతే వెళ్తాం. కేప్ టౌన్ గైస్, ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడా తెలియదు. అది అన్నిటికీ మధ్యలో ఉంది. ఇందాకే వచ్చాను అన్నమాట. ఓకే, మరి ఇది ఎనిమి. ఇది మనం ఇప్పుడు తొందరగా వెళ్ళిపోదాం. ఓకే, ఎవరో రిక్వెస్ట్ పెట్టారు. సరే గైస్, సూపర్ రివైవ్ అయితే ఇచ్చేద్దాం. చలో, రివైవ్ అయిపోయాడు. మనం ఇంకా ఎనిమిని కొట్టాం కదా, వాడిని ఫుల్ కిల్ చేసేయాలి, లేదంటే మళ్ళీ వస్తాడు. అది కూడా అక్కడే ఉన్నాడు. నాకు చలో, కిల్ అయితే అయిపోయాడు. ఇక వాళ్ళ టీమ్మేట్ ఉంటాడు. ఇక్కడైతే లేడు, ఎందుకంటే వాడు ఇప్పుడే రివైవ్ ఇచ్చాడు కాబట్టి పైన వేరే చోటుకి వెళ్ళి ఉండాలి, లేదా గాల్లోనే ఉండాలి. నాకు తెలిసి ఈ టైంకి బయటికి వచ్చేసి ఉండాలి. వేరే ప్లేస్కి వెళ్ళిపోయినట్టున్నాడు. మనోడు పక్కన దిగట్లా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. M4A1 2 ఉంది కాబట్టి నేను చేంజ్ చేయట్లేదు. నార్మల్ ఓన్లీ M4A1 ఉంటే చేంజ్ అయితే చేసేవాడిని. ఎస్, కాయిన్స్ ఉన్నాయి, కానీ కాయిన్స్తో ఏం చేయాలో తెలియట్లేదు. ఆర్సనల్కి వెళ్ళి ఆర్సనల్ తీసేద్దాం కొన్ని. ఓకే, ఆర్సనల్ అక్కడే ఉంది ముందు, కానీ పీక్ దగ్గర కాబట్టి కొంచెం రిస్క్. ట్రై చేద్దాం. సరే, ఆల్రెడీ పీక్ లోపలికి వచ్చేసా, ఇంకా తొందరగా వెళ్ళిపోదాం. చలో, లోపల ఒకటి ఉంది, ఇక్కడ ఒక లూట్ బాక్స్ ఉంది. ఎస్, మన దగ్గర చాలా ఎక్కువ ఉందన్నమాట. ఓకే, 1000తో అప్గ్రేడ్ చేసేసి ఓపెన్ కూడా చేసేసాం. వేసి ఇక్కడ 3 ఉన్నాయి.
ఓపీఎస్ ఫస్ట్ టైం నాకు అన్నీ దొరికాయి ఒకేసారి. రోజు ఇంకా థామ్సన్ ఉంచుకుంటున్నా ఎందుకంటే ఏడబ్ల్యూఎంకి కొంచెం స్కిల్ కావాలి. సింగిల్ ఏడబ్ల్యూఎం ఉంటే, డబల్ ఉంటే నేను ఏమైనా కొట్టచ్చేమో. సింగిల్ ఉంది కాబట్టి నేను తీసుకోవట్లే. గ్లైడర్ ఉంది. ఎస్ మనం ఇంటి పైకి వెళ్ళడానికి ట్రై చేసి అక్కడి నుంచి గ్లైడర్ యూస్ చేద్దాం. ఎస్ గ్లైడర్ వచ్చింది, బాగుంది కానీ ఇంకా పాత ఫీల్ రావట్లేదు. M4A12 ఇక్కడ కూడా ఉంది. అరే ఇక్కడి నుంచి యూస్ చేస్తే ఎక్కువసేపు ఉండొచ్చు. ఇంటిపైకి మనం ఇంటిపైకి వచ్చేసాం. ఎస్ ఆర్సెనల్కి నేను ఒక ట్రిక్ చెప్తా. మీకు దానికి కాయిన్స్ అక్కర్లేదు, కీ అక్కర్లేదు. మీకు నేడ్ లేదా గ్లూ మెల్టర్, ఫ్లాష్ ఫ్రీజ్ ఇలాంటివి ఏమున్నా మీరు అవి వాడితే సైడ్కి గ్లాసెస్ ఉంటాయి కదా, దాని మీద వేయండి. అప్పుడు మీకు అవి డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది సైడ్ నుంచి. ఇప్పుడైతే క్రాక్స్ వస్తాయి సైడ్కి, ఇప్పుడు క్రాక్స్ ఉన్నాయి దానివల్లే చూసారు కదా. అందుకే ఇప్పుడు నేడ్స్ లాంటివి ఏమైనా వేస్తే ఓపెన్ అయిపోద్ది. ఇందులో నాకు తెలియదు ఎందుకో కానీ అన్నీ ఓపీ గన్స్ ఉన్నాయి. ఇదే అన్లిమిటెడా చూస్తూ, అన్లిమిటెడ్ కాదు. మ్యాక్టన్ కూడా అన్లిమిటెడ్ కాదు. అరే సామ్సంగ్ ఇది. ఓకే సామ్సంగ్ ఏదో అవన్నీ అన్లిమిటెడ్ అయితే కాదు. మనోడు మన కోసం వచ్చాడు. ఇంకా ఒరే పీక్ అవసరం రా, నేనైతే పారిపోతున్నా. ఇది అటుగాక ఇటుగాక పీక్ లోపలికే తీసుకొచ్చేసాడు డైరెక్ట్గా. మనం వెళ్తాం దీనిపైకి ఎక్కి కొంచెంసేపు క్యాంప్ చేద్దాం. 9 people ఓన్లీ. గ్లైడర్ చాలా హైట్ ఉంది. ఈ గ్లైడర్ కొంచెం కిందకి దిగట్లేదు అనుకుంటా. ఇప్పుడు చూడండి, ఇది గ్లైడర్ ప్రాబ్లం, నేనేం చేయలేదు. ఓకే అక్కడికి వెళ్ళి లీవ్ నొక్కితే గ్లైడర్ పనిచేయదనుకుంటా. చూద్దాం. మనం ఇక్కడ ఈ టవర్ ఉంది కదా, దీని మీదకి వెళ్ళి ఫస్ట్ అయితే హీల్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కానీ ఇక్కడ ఇది ఎక్కేసాం. ఇక్కడి నుంచి దిగితే మనం దానిపై వెళ్తామో వెళ్ళామో తెలీదు, రిస్క్ చేయొచ్చు. వెళ్ళిపోతాం చాలా. మనం పైకి అయితే వచ్చేసాం సక్సెస్ఫుల్గా గ్లైడర్తో. న్యూ ట్రిక్ అన్లాక్డ్. వితౌట్ లాంచ్ ప్యాడ్ ఇక్కడికి పైకి అయితే వచ్చేయచ్చు. మనకి జోన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఈజీగా మనం క్యాంప్ చేసుకొని బూయా కూడా ట్రై చేసేయచ్చు. 8 people అలైవ్. మనోడు అక్కడే ఉన్నాడు, స్టక్ అయిపోతున్నాడు ఇందక్కడి నుంచి. అండ్ కమ్మీర్ అని పెడదాం. పోయాడు. ఇప్పుడు 7 people ఉన్నారు. ఇప్పుడు రిస్క్ తీసుకోవాలా అంటే నాకు తెలీదు. అక్కడ ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. రిస్క్ అయితే వద్దు, ఇక్కడే కూర్చుందాం. చాలా మనం ఎనిమీస్ అబ్జర్వ్ అని అయితే పెడదాం.
రేస్ వీటికి స్కోప్స్ అన్నీ ఓపి ఉన్నాయి, ఈజీగా కొట్టేచ్చు బూయా. ఓకే, డ్యామేజ్ అయితే పడింది. మనోడు ఇప్పుడు మళ్ళీ బయటికి రావాలన్నా భయపడతాడు. ఇంకొకడు ఉన్నాడు. ఓకే, ఒరే టీం వచ్చింది. సిట్ టైం కిందకి తీద్దాం, ఇక్కడి నుంచి క్యాంప్ చేద్దాం. కానీ మనలాగా వేరేవాడు వస్తే కొంచెం కష్టం. ఓకే, ఓకే, అక్కడొక్కడు ఇంకా ఇక్కడ కింద ఉన్నట్టున్నాడు. అరే అరే అరే, ఇలా ఫ్లాష్ ఫ్రీజ్లు వేసి కొడదాం అనుకుంటున్నారు. ఒరే చలో, 6 people ఓన్లీ. మనం ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ కూర్చుందాం. ఓకే, ఎవరికి కనిపించట్లేదా? మోస్ట్లీ జోన్ చేంజ్ అయితే ఇప్పుడు కదలచ్చు. ఎస్, 5 people అలైవ్, అందులో నేను ఒకడిని. కనిపించట్లేదాడు. అయితే మనం ఈ కార్నర్కి అయితే వచ్చేసాం. ఇంకా 5 people, ఎవరు చంపుకోవట్లే. ఇక్కడ ఉన్నాడు, పక్కా వస్తాడు. ఓరియన్ ఓపి. అరే నాకు ఓకే, పోయాడు డైరెక్ట్గా. చలో, ఒరే రే 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 కొట్టకండి రే, పోతాను రా. వేస్ మనవాడి దగ్గర వాల్ బ్రేకర్ గన్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చేసి చెట్టు దగ్గర దాక్కుందాం. స్క్వాడ్, ఐ మీన్ డియో. అరే పక్క నుంచి కొట్టాడు. బా, ఆల్మోస్ట్ అయిపోయేది. జోన్ వల్ల అయితే పోయింది. చలో, 52 అయితే ప్లస్ అయింది. మనకి లైక్ అయితే వచ్చింది. చలో, ఎస్, మనకి ఇప్పటివరకు 409 లైక్స్, 47. చలో గైస్, ఇప్పుడు మామూలుగా కాదనమాట, ఈజీగా పూయ వచ్చేది అని పక్క నుంచి కొట్టేశాడు. కానీ కరెక్ట్ స్పాట్ అయితే దొరికింది. గ్లైడర్తో న్యూ ట్రిక్ అన్లాక్డ్ అనమాట. మీరు చూసారు, ఓపీ ఉండేది. చలో, ఈరోజుకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త ట్రిక్స్ అయితే నేను మీకు చెప్తా. అయితే ఈరోజుకైతే ఇంతే. చలో, సైనింగ్ ఆఫ్, మీకు సీజన్స్ గ్యాంగ్ FF.